నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా రాధా కళ్యాణం జ్యోతిషాలయం మీ ముందుకు తీసుకువచ్చిన మరో యోగం శని రాహు సంయోగం. ఈ శని రాహు సంయోగ ఫలితాన్ని మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. శని మరియు రాహువు ఒకే రాశిలో లేదా ఒకే ఇంటిలో కలిసి ఉండటాన్ని శని రాహు సంయోగం అని పిలుస్తారు. దీనిని జ్యోతిష శాస్త్రంలో శని రాహు శాపిత యోగం అని కూడా అంటారు. ఇది శక్తివంతమైన పాపయోగాల్లో ఒకటి. శని కర్మ ఫలదాతగా మరియు రాహువు భ్రమ మాయ దుష్టగ్రహంగా వ్యవహరించబడుతున్నారు. వీరిద్దరి కలయిక కొన్ని విధ్వంసక ఫలితాలను జాతక చక్రంలో ఇవ్వటం జరుగుతుంది. శని రాహు సంయోగ ప్రభావాలు మనిషిపై ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. జీవితంలో సంక్లిష్టత ఆటుపోట్లు ఏర్పరుస్తాయి. ఈ శని రాహు సంయోగం ప్రభావానికి లోనైన వారు శ్రమ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. జీవితంలో సాధించడానికి ఎన్నో మలుపులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పదే పదే ప్రయత్నాలు చేసినా విఫలత చెందుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి భయం గందరగోళాన్ని ఈ శని రాహు సంయోగం ఉన్నవారు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు ఒక భయభ్రాంతి ఉండటం చేత సంతృప్తి లేకపోవటం, శత్రువుల భయం, చెడ్డ కలలు, భ్రమలకు లోనవుతూ ఉంటారు. న్యాయ సమస్యలు, కోర్టు పోలీసు కేసుల్లో వీరు ఇరుక్కుంటారు. ఆకస్మికంగా న్యాయపరమైన సమస్యలు తలెత్తటం, రాజకీయ కుట్రలకు నమ్మిన వారే మోసం చేయటం వీరు ఈ యోగం వల్ల ఎదుర్కోవాల్సిన పరిస్థితులుగా ఉంటాయి. పరస్పర సంబంధాలలో అసహనం కలహాలు ఉంటాయి. తద్వారా దాంపత్య సంబంధాలలో అవగాహన లోపం, విడాకులు, విడిపోవటం వంటి పరిణామాలు ఏర్పడతాయి. కర్మ ఫలితాలు వేగంగా ఎదురవుతాయి. గత జన్మల పాపకర్మలు ఈ సంయోగం వల్ల వ్యాపిస్తాయి. శని కర్మదాత మరియు రాహువు భయంకర తాపాలకు మూలం కాబట్టి ఈ యోగం వల్ల వచ్చే ప్రభావాలు స్థానాల వారీగా మనం పరిశీలన చేసినట్లయితే, లగ్నంలో కనుక ఈ యోగం ఉంటే ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు. 4వ ఇంటిలో ఉంటే గృహ సౌఖ్యం లేకపోవటం, 5వ ఇంట్లో ఉంటే సంతాన సమస్యలు ఏర్పడటం, 7వ ఇంటిలో ఉంటే వైవాహిక జీవితం నాశనం అయ్యే ప్రమాదం, 10వ ఇంటిలో ఉంటే ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగం కోల్పోయే వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. 12వ ఇంటిలో కనుక ఈ యోగం ఉన్నట్లయితే మానసిక నిరాశ, ఖర్చులు పెరగటం వంటివి ఉంటాయి. శని రాహు సంయోగంలో కొన్ని శుభ ఫలితాలు. ఈ యోగం కర్మపదంలో తీవ్రంగా శ్రమించే వారికి శక్తివంతంగా పనిచేసే ఆయుధంగా ఉంటుంది. శక్తివంతమైన శ్రమజీవులు రహస్య రంగాలలో అంటే ఇంటెలిజెన్స్, సిబిఐ, రా, పోలీస్, మెడికల్, సైకియాట్రీ, సైబర్ క్రైమ్ వంటి ఉద్యోగాల్లో మంచి విజయాల రాణింపు ఉంటుంది. చక్కటి గురుదృష్టి ఉంటే ఈ యోగం వల్ల నికాసైన మార్పుకి దారితీస్తుంది. పరిహారాలు. మంత్ర జపాల ద్వారా మంచి విజయాలను సాధించవచ్చును. శని మంత్రం: ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. రాహు మంత్రం: ఓం రాం రాహవే నమః. ఈ మంత్రాలను రోజు 108 సార్లు శనివారం రాహుకాలంలో జపించడం వల్ల ఫలితం పొందుతారు. పూజలు. శనీశ్వరుడికి ముదురు నీలం రంగు వస్త్రం, నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, రాహుకాలంలో దుర్గాదేవిని పూజించటం, కాలభైరవ పూజ, నవగ్రహ శాంతి హోమం, శని రాహు శాంతి హోమాలు చేయించుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి. దానాలు. శనిగ్రహ శాంతి కోసం ముదురు నీలరంగు వస్త్రం, నువ్వులు, ఇనుప వస్తువు, బియ్యం శనివారం రోజు బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. రాహుగ్రహ శాంతి కోసం రాహువును శాంతింపజేయటానికి మినుములు దానంగా ఇవ్వాలి. దుర్గామాత ఆలయంలో నల్ల వస్త్రాలు, నల్ల గుడ్లు, నల్ల తెలలు దానం చేయాలి. సంధ్యాకాలంలో నిమ్మ డొప్పలపై ఆవు నేతితో దీపారాధన చేయాలి. చింపాంజీ, మకాక్స్, కోతులు ఉన్న చోట
స్నేహపూర్వకంగా సేవలు చేయటం శుభ ఫలితాలను అందిస్తాయి. ముఖ్య సూచనలు: శని మరియు రాహు సంయోగం అనేది ఒక శక్తివంతమైన పాపయోగం అయినప్పటికీ శుభ గురు దృష్టి సంభవిస్తే అదుపులో ఉంచుతుంది. జన్మజాతకంలోని స్థితిని బట్టి పరిణామాలు, ప్రభావాలు, వాటి ఫలితాలు మారవచ్చు. పూర్తి జాతక విశ్లేషణ అవసరం. రాశి, నక్షత్రం, గ్రహస్థితి, దృష్టి, దశలు ఆధారంగా పరిణామాలు మారబడతాయి. రాధా కళ్యాణం జ్యోతిషాలయం వారిచే ప్రతిరోజు నవగ్రహ జపాలు నిర్వహించబడతాయి. ఆర్కే శ్రీనివాస్ జ్యోతిష్య పండితులు మీ జాతకం పరిశీలన చేసి గ్రహ సంబంధ దోషాలకు తగిన పరిహారాలను, జపశాంతులను చేయిస్తారు. మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో మీ జాతక పరిశీలన చేసి పరిహారం చెప్పబడును. సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు మరియు కేతు గ్రహాలకు మీ బడ్జెట్లోనే నవగ్రహ జపాలను చేయించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు రాధా కళ్యాణం జ్యోతిషాలయం ఫోన్ నెంబర్ 8522922764కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి.